హాయ్ అండి, హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఏంటంటే మనకి మెనిజరేషన్కి సంబంధించిన టాపిక్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం కదా. అసలు మెనిజరేషన్ అనేది సీజీఎల్కి ఎంత ఇంపార్టెంట్, ఇది మనకి చాలా బాగా తెలియాలండి ఫస్ట్. ఎందుకంటే మనకి సీజీఎల్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అందులో మెనిజరేషన్ అండ్ ప్లేన్ జామెట్రీ పార్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో అందుకని మెనిజరేషన్ మీద, ప్లేన్ జామెట్రీ మీద బాగా వర్క్ చేయవలసి ఉంటుంది. సో అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, మీకు ఈ మెనిజరేషన్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డిస్కస్ చేస్తున్నామండి. ఆల్రెడీ మనం లాస్ట్ 3 పార్ట్స్ చేసాం. ఈ రోజు ఒక కొత్తగా మన న్యూ పార్ట్ అంటే మెనిజరేషన్ కి సంబంధించిన 4th పార్ట్ వీడియో చేస్తున్నాం. ఇదే మనకి మెనిజరేషన్ కి ఫైనల్ వీడియో అండి. మీరు చివరి వరకు ప్రతి ప్రాబ్లము ఈ పార్ట్ ముందు క్లియర్ గా చూడండి. చూసారు అనుకోండి, మీకు ఆ ప్రాబ్లమ్స్ బాగా అర్థం అవుతున్నాయా లేదా ఒక క్లారిటీ వస్తుంది. ఇది మీకు బాగా అర్థమైంది అనిపిస్తే ఖచ్చితంగా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కూడా చూడండి. మనం లాస్ట్ క్లాస్లో అండి ప్రీవియస్ ఇయర్ అంటే 2024కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నాం కదా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ నుంచి వెళ్దాం అండి. సో ఆల్రెడీ మనం 23 క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేసాం. సో ఇప్పుడు 24th క్వశ్చన్ నుంచి సాల్వ్ చేస్తున్నాం అండి. ఇవన్నీ కూడా మనకి 2024 సీజీఎల్ ఎగ్జామ్లో ఎగ్జాక్ట్గా అడిగిన క్వశ్చన్లు అండి, నెంబర్స్తో సహా. సో ఏది చేంజ్ లేదు. సో మీరు ఈ క్వశ్చన్స్ని కానీ ప్రాపర్గా అర్థం చేసుకొని చేస్తే మీకు ఖచ్చితంగా ఏంటంటే ఏ టైప్ ఆఫ్ ప్యాటర్న్లో వాడు క్వశ్చన్ అడుగుతున్నాడో మీకు అర్థమవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మీ ప్రిపరేషన్ ఉంటే బాగుంటుంది. మెయిన్ అండి, మెనిజరేషన్ మీరు వర్క్ చేసేటప్పుడు ముందు మెనిజరేషన్కి రిలేటెడ్గా ఏదైతే బేసిక్ థియరీ ఉంటుందో అదంతా ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకొని ఈ ప్రాబ్లమ్స్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు ఏవైతే ఉన్నాయో అవి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే మనం మాక్సిమం మెనిజరేషన్ నుంచి 100% మనం అక్కడ ఆన్సర్ చేయగలుగుతాం. సో ఆ అప్లికేషన్ అనేది ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. సో మన నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేటప్పటికి 1/4 ఆఫ్ ఏ సర్క్యులర్ పిజ్జా ఆఫ్ రేడియస్ 21 సెంటీమీటర్స్. అంటే మనకు ఒక సర్క్యులర్ పిజ్జా ఒకటి తీసుకోమంటున్నాడండి. అంటే మనకు పిజ్జా అనగానే సర్కిల్ షేప్ లో ఉంటుంది. ఇందులో 1/4 ఆఫ్ ది పిజ్జా అంటే మీకు ఇలాగా మనం సర్కిల్ ని 4 పార్ట్స్ కింద డివైడ్ చేసినట్లయితే దీన్ని 1/4 అంటారండి. ఈ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని 1/4 అంటే 1/4 ఆఫ్ ది పిజ్జా అని అర్థం. సో 1/4 ఆఫ్ ఏ సర్క్యులర్ పిజ్జా ఆఫ్ రేడియస్ 21, ఇది సెంటర్ అనుకుంటే ఇది రేడియస్ అండి. రేడియస్ 21 సెంటీమీటర్స్ అంట. సో దాన్ని రిమూవ్ చేసేయమంటున్నాడు. ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ ని రిమూవ్ చేసేయండి అంటున్నాడు అండి, ఈ కంప్లీట్ పార్ట్ ని. సో దీన్ని రిమూవ్ చేస్తే ఇంకా రిమైనింగ్ పిజ్జా ఉంటది కదా, ఆ రిమైనింగ్ పిజ్జా యొక్క పెరిమీటర్ కాలిక్యులేట్ చేయమంటున్నాడు. మరి రిమైనింగ్ పిజ్జా అంటే ఈ షేప్ అండి. సో ఇది మాట, ఈ పర్టికులర్ పార్ట్ ఉంది కదా, దీని యొక్క పెరిమీటర్ కావాలంట. మరి పెరిమీటర్ అంటే మనం పర్టికులర్ గా అబ్జర్వ్ చేసాం అనుకోండి, పెరిమీటర్కి వచ్చేటప్పటికి ఏంటంటే సో మనకి చూడండి ఇక్కడ పెరిమీటర్ కంటే ఈ పార్ట్ ఇలాగా, ఇది ఈ బోర్డర్ అండి, ఇలా ఈ బౌండరీ ఏదైతే ఉందో దీన్నే పెరిమీటర్ అంటారు. అంటే బౌండరీ మాట, ఆ బోర్డర్ ఏదైతే ఉందో దాన్ని మనం పెరిమీటర్ అని చెప్తాం. ఈ బోర్డర్స్ మొత్తం కాలిక్యులేట్ చేయాలి. అయితే ఇక్కడ ఈ బోర్డర్ ఉందో చూసారా, ఈ కర్వ్ బోర్డర్ ఏదైతే ఉందో ఆ కర్వ్ బోర్డ్ ఏదైతే ఉందో దాన్ని పర్టికులర్ గా ఏమని చెప్తారంటే ఆర్క్ లెంత్ అంటారు. కర్వ్ బోర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఏమని చెప్తారండి, ఆర్క్ లెంత్ అని చెప్తాం. ఆర్క్ లెంత్ ని L తో రిప్రజెంట్ చేస్తారు. అలాగే నెక్స్ట్ అండి ఇది రేడియస్, అలాగే ఇది రేడియస్. సో ఆర్క్ లెంత్ కి ఈ రేడియస్ కలిపితే ఈ బోర్డర్ మొత్తం లెంత్ వచ్చేస్తుంది. అంటే మనం పెరిమీటర్ కాలిక్యులేట్ చేయాలంటే ఆర్క్ లెంత్ ప్లస్ 2 రేడియసెస్. అంటే ఇక్కడ పర్టికులర్ గా మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటండి, ఆర్క్ లెంత్ కాలిక్యులేట్ చేయాలి. ఎందుకంటే రేడియస్ ఆల్రెడీ మనకి ఇచ్చేసాడు. సో రేడియస్ ఎంత అండి 21 సెంటీమీటర్స్. అంటే ఈ 2R ఏదైతే ఉందో ఇది 42 అండి. ఈ 2R యొక్క మెజర్ ఏదైతే ఉందో అది 42. ఇప్పుడు మనకి ఆర్క్ లెంత్ అనేది తెలిస్తే ఆటోమేటిక్ గా ఈ 42 అనే దాన్ని ఆర్క్ లెంత్ కి మనం యాడ్ చేసేసాం అనుకోండి, ఎగ్జాక్ట్ గా మనకి ఏమవుతుంది అంటే పెరిమీటర్ అనేది ఫైండ్ అవుట్ చేసేయచ్చు. సో ఇప్పుడు మనం పెరిమీటర్ కాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి, ఆర్క్ లెంత్ అనే దాన్ని కాలిక్యులేట్ చేయాలండి. సో మరి ఆర్క్ లెంత్ కాలిక్యులేట్ చేయాలనుకోండి, సో ఏ విధంగా చేస్తామంటే ఆర్క్ లెంత్ కి వచ్చేటప్పటికి మనకి దానికి సెక్టార్ కదా, సెక్టార్ యొక్క ఆర్క్ లెంత్ కి ఫార్ములా ఏంటండి, L = θ/360 × 2πr. ఇది ఆర్క్ లెంత్ యొక్క ఫార్ములా. సో మనకి ఆర్క్ లెంత్ గాని తెలిసినట్లయితే ఆర్క్ లెంత్ కి ఈ 2R యాడ్ చేసేస్తే మనకి పెరిమీటర్ వచ్చేస్తుంది. సో మరి θ/360 × 2πr కదా. సో ఇప్పుడు ఇది సర్క్యులర్ పిజ్జా కదండి, మరి యాంగిల్ ఎక్కడ ఇవ్వలేదు కదా. సో మనకి ఈ సర్క్యులర్ పిజ్జాలోని మనం ఏం చేసామండి, ఈ పార్ట్ తీస్తాం కదా, ఈ పార్ట్ కి ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుందండి. ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది 90 degrees. అంటే మొత్తం 360 కదా, అంటే రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో అది 270 degrees అవుతుంది. అంటే ఇక్కడ యాంగిల్ అనేది 270/360 × 2 × 22/7 ఇంటూ రేడియస్ ఎంత అండి
21. సో ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఆర్క్ లెంత్ వచ్చేస్తుంది. 0 తీసేయండి, 9 3s 9 4s. అలాగే నెక్స్ట్ వన్ మనం 2 1s 2 2s 2 11s అండి. నెక్స్ట్ 7 3s. సో 3 into 3 అంటే 9, 9 into 11 అంటే 99. సో మనకి ఆర్క్ లెంత్ ఏదైతే ఉందో అది 99 వచ్చింది. సో ఇప్పుడు ఆర్క్ లెంత్ 99, అలాగే నెక్స్ట్ 42 2r అంటే. సో ఇది మొత్తం యాడ్ చేసినట్లయితే మనకి 141 వచ్చింది. సో మనకి పెరిమీటర్ ఏదైతే ఉందో అది 141. సో ఇది మనకి పెరిమీటర్ అండి. సో ఏదైతే ఒక పిజ్జాని ఈ పార్ట్ రిమూవ్ చేయగా మిగతా పార్ట్ ఉందో దాని యొక్క పెరిమీటర్ 141 సెంటీమీటర్స్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అవుదాం అండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది కోనికల్ వాటర్ ట్యాంక్ హ్యావింగ్ రేడియస్ ఆఫ్ 70 మీటర్ అండ్ వాల్యూమ్ ఆఫ్ 46,200 మీటర్ క్యూబ్. ఇక్కడ ఏమి ఇచ్చారంటే హైట్ కనుక్కోమంటున్నారు. కోనికల్ వాటర్ ట్యాంక్ అండి. సో కోనికల్ వాటర్ ట్యాంక్ అంటే మనకు వాటర్ ట్యాంక్ ఏదైతే ఉందో అది ఈ షేప్ లో ఉండాలి. వాటర్ ట్యాంక్ అనేది ఈ షేప్ లో ఉంటే దాన్నే మనం ఏమని చెప్తామంటే కోనికల్ వాటర్ ట్యాంక్ అంటారు. సో ఈ కోనికల్ వాటర్ ట్యాంక్ యొక్క హైట్ కాలిక్యులేట్ చేయమంటున్నారు. అంటే ఇది కాలిక్యులేట్ చేయాలండి. సో ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఈ హైట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో దాని యొక్క రేడియస్ ఇచ్చేసారు. రేడియస్ ఎంత ఇచ్చారండి, 70. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న దాన్ని రేడియస్ అంటారండి. చూడండి, కోన్ అనగానే మనకి ఐస్ క్రీమ్ షేప్ మాట. సో ఈ కోనికల్ వాటర్ ట్యాంక్ యొక్క హైట్ కాలిక్యులేట్ చేయాలి. రేడియస్ 70 ఇచ్చారు. ఇంకేం మెజర్ ఇచ్చారండి మనకి, వాల్యూమ్. వాల్యూమ్ అంటే ఆ కోన్ లోని ఎంత వాటర్ అయితే మనం ఉంచగలమో దాన్ని వాల్యూమ్ అంటారు. సో ఆ కోన్ యొక్క వాల్యూమ్ ఇచ్చారు 46,200. సో ఇప్పుడు మనం హైట్ కాలిక్యులేట్ చేయాలి. అంటే వాల్యూమ్ ఇచ్చారు కాబట్టి కోన్ యొక్క వాల్యూమ్ ఫార్ములా యూజ్ చేయాలి. కోన్ వాల్యూమ్ ని ఎప్పుడు మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సిలిండర్ వాల్యూమ్ లో 1/3 తీసుకోవాలి. మరి సిలిండర్ వాల్యూమ్ లో 1/3 అంటే 1/3 సిలిండర్ వాల్యూమ్. మరి అది కూడా గుర్తుండాలి కదా. సిలిండర్ అనగానే ఏంటి, బేస్ ఏరియా ఇంటూ హైట్, అది సిలిండర్ వాల్యూమ్. సిలిండర్ అనే దానికి మనకి ఈ షేప్ లో ఉంటుందండి, దీన్ని సిలిండర్ అంటారు. మరి బేస్ ఏరియా అంటే సిలిండర్ యొక్క బేస్ ఏ షేప్ లో ఉంది, సర్కిల్ షేప్ లో ఉంది. సో సర్కిల్ ఏరియా ఇంటూ హైట్ πr²h, దీన్నే కోన్ వాల్యూమ్ అంటారు. సిలిండర్ వాల్యూమ్ లో 1/3 తీసుకుంటే మీ కోన్ వాల్యూమ్ వస్తుంది. ఈ వాల్యూమ్ మనకి ఇచ్చేసారు 46,200 అని. సో ఇప్పుడు మనం ఏం కాలిక్యులేట్ చేయాలి, హైట్ కాలిక్యులేట్ చేయాలి. రేడియస్ ఉంది. సో దీన్ని సింప్లిఫై చేయడమేనండి. 1/3 22/7 r², రేడియస్ ఇచ్చారు కదండి, 70 into 70 into h ఈక్వల్ టు 46,200. ఎప్పుడోనండి కాలిక్యులేషన్ అనేది లాస్ట్ లో సాల్వ్ చేయాలి, ముందు ఎప్పుడు చేయకండి. లాస్ట్ లో సాల్వ్ చేస్తేనే మనకి ఈజీగా కాలిక్యులేషన్ అనేది కుదురుతుంది. చూడండి, మనకి టేబుల్స్కి వచ్చేటప్పటికి కొన్ని టేబుల్స్ ని అలవాటు చేసుకోవాలి. చూడండి, డైరెక్ట్ గా 22 టేబుల్. సో 22 2s అండి 44, ఇక్కడ ఒక 22 అంటే 2100. కొన్ని టేబుల్స్ అలా అలవాటు చేసుకోవాలన్నమాట. అంటే 11 మల్టిపుల్ ఉన్న టేబుల్స్ కానీ, 25 టేబుల్ కానీ, 36 టేబుల్ కానీ ఇలాంటివి అలవాటు చేసుకుంటే మనకి ఎక్కువగా కాలిక్యులేషన్ లో హెల్ప్ అవుతాయి. సో ఈ 22 తో డివైడ్ చేసేసాం. తర్వాత నెక్స్ట్ కి వచ్చేటప్పటికి ఇక్కడ 7 1s 7 10s. సో ఈ వాల్యూ అండి. అయితే ఇప్పుడు మనకి ఇంకా ఇక్కడికి వచ్చేటప్పటికి 7 10s 7 3s అంటే 300. సో ఇప్పుడు మనకి హైట్ కాలిక్యులేట్ చేయాలి అంటే ఈ జీరోలు కూడా తీసేయండి. హైట్ కాలిక్యులేట్ చేయాలంటే ఈ 3 ఒకటే మిగిలింది, దాన్ని అటు పట్టుకెళ్ళండి. 3 into 3 అంటే ఎంత అవుతుందండి, 9. అంటే మనకి హైట్ అనేది 9 మీటర్స్ అండి. సో జాగ్రత్తగా వాల్యూమ్ ఏదైతే ఉందో దాన్ని కోన్ వాల్యూమ్ కి ఈక్వల్ చేసి రేడియస్ ని సబ్స్టిట్యూట్ చేసి ఈ హెచ్ అనేది కాలిక్యులేట్ చేస్తున్నాం. అంటే అంతకంటే ఎక్కువ మనం ఇక్కడ కష్టపడట్లేదు. చాలా బేసిక్ ఫార్ములాని యూజ్ చేసి సమ్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. What is the volume in cubic units of a cylinder with a height equal to diameter and radius is 4 units? అయితే వాడు ఏమడుగుతున్నాడు, ఒక సిలిండర్ యొక్క వాల్యూమ్. ఆల్రెడీ మనం ప్రీవియస్ ప్రాబ్లమ్ లో డిస్కస్ చేసాం కదా. సిలిండర్ అంటే ఈ షేప్ లో ఉంటుంది. ఓకే, ఇది సిలిండర్ షేప్ అండి, ట్యూబ్లైట్ షేప్ మాట. సో సిలిండర్ ఈ షేప్ లో ఉంటుంది. ఈ సిలిండర్ యొక్క హైట్ ఏదైతే ఉందో అది దేనికి ఈక్వల్ గా ఉంటుందంట, డయామీటర్. ఏది అండి, సిలిండర్ యొక్క సర్కిల్ ఉంటుంది కదా, సర్కిల్ యొక్క డయామీటర్ కి ఈక్వల్ గా ఉంటుంది. హైట్ ఈక్వల్ టు ది డయామీటర్. అండ్ రేడియస్ ఇచ్చారండి. రేడియస్ ఎన్ని యూనిట్స్ అని ఇచ్చారు, 4 యూనిట్స్. అంటే మీకు రేడియస్ ఇస్తే డయామీటర్ అంటే ఏంటి, మనకి రేడియస్ ని డబల్ చేస్తే డయామీటర్ వస్తుంది. అంటే హైట్ అనేది 8. అంటే హైట్ తెలిసింది, రేడియస్ తెలిసింది. ఇప్పుడు మనకు సిలిండర్ వాల్యూమ్ కావాలి. సిలిండర్ వాల్యూమ్ ఫార్ములా ఏంటండి, బేస్ ఏరియా. మీరు ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకుంటే మీకు ఫార్ములా చాలా ఈజీగా రాయొచ్చు. బేస్ ఏరియా అంటే సర్కిల్ ఏరియా πr²h. ఇది సిలిండర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా అండి. సో πr²h అంటే 22/7, r అంటే 4² కదా. సో 4 into 4 h 8. అయితే ఇక్కడ ఈ పై అనే దాన్ని ఇక్కడ అన్ని చోట్ల అలా వదిలేశారు కాబట్టి మనం ప్రత్యేకించి సింప్లిఫై చేయవలసిన అవసరం లేదు. సో పైన యాజ్ ఇట్ ఈజ్ గా అలా వదిలేయండి.
అందుకనే పై ఇంటూ 16/8 అంటే 128. సో 128 పై ఆప్షన్ ఏ ఏదైతే ఉందో అది మన ఆన్సర్ మాట. సో ఇది కూడా ఏంటండి చాలా సింపుల్ క్వశ్చన్ మాట. కాకపోతే అక్కడ ఏం చేయాలి, హైట్ అంటే ఎలా తీసుకోవాలి, రేడియస్ అంటే ఎలా తీసుకోవాలో అర్థమైతే డైరెక్ట్ గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిజల్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ అండి, ABC ఈజ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటండి, అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉన్న ట్రయాంగిల్. సో ఖచ్చితంగా ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటండి, అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉండేది, అది గుర్తుండాలి. సో ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇచ్చారంట, ABC అనేది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్ ఈక్వల్ గా ఉన్నటువంటి ఒక ట్రయాంగిల్. PQR మిడ్ పాయింట్స్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ AB BC CA. AB యొక్క మిడ్ పాయింట్ అంటే ఒక సైడ్ ని 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసేది. PQR ఈ మూడు కూడా AB BC CA కి మిడ్ పాయింట్స్ అండి. ఈ మిడ్ పాయింట్స్ ని జాయిన్ చేస్తే మనకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఏంటి ఆ ట్రయాంగిల్, PQR. దాని ఏరియా కాలిక్యులేట్ చేయాలంట. ఎప్పుడైనా కూడా ఒక ట్రయాంగిల్ లో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కదా ఇక్కడ అనుకుంటున్నాం, అందులో మిడ్ పాయింట్స్ అన్ని జాయిన్ చేస్తే మనకి 4 ట్రయాంగిల్స్ కనిపిస్తాయి కదండి. ఈ 4 ట్రయాంగిల్స్ ఈక్వల్ ఏరియాలో ఉంటాయి. అంటే ఈ ట్రయాంగిల్ ABC ఏదైతే ఉందో, ఈ ట్రయాంగిల్ ABC అనేది ఈ 4 ట్రయాంగిల్స్ యొక్క టోటల్ అంటే 4x. మరి మనకి PQR అంటే ఒక ఎక్సే కదా, మరి x కావాలంటే ఏంటండి 1/4 ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC. అంటే మనకి ABC ఏరియా తెలిస్తే దాన్ని మీరు బై 4 చేస్తే ఈ మధ్యలో ఉన్న PQR ట్రయాంగిల్ వచ్చేస్తుంది. సో మరి ABC ఏరియా కావాలనుకోండి, అంటే ABC అనే ట్రయాంగిల్ ఏదైతే ఉందో దాని ఏరియా కావాలి. మరి ABC అనే ట్రయాంగిల్ కి సైడ్ ఎంత ఇచ్చారండి, 11 సెంటీమీటర్స్ ఇచ్చారు. మరి ఈక్వల్ ట్రయాంగిల్ అంటే అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉంటే అది 11 అని ఇచ్చారు. ఈక్వల్ ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా అండి √3/4 × A². ఇది ఈక్వల్ ట్రయాంగిల్ ఏరియా. మరి 4 అంటే A² అంటే ఏంటంటే 11 కదా. సో మనకి ఎంత అవుద్ది ఇక్కడ 121 √3/4. ఇది ఈక్వల్ ట్రయాంగిల్ ఏరియా. కానీ మనకేం కావాలి, ఓన్లీ PQR కావాలి, ఒక ఎక్సే కావాలి. అంటే ఏం చేయాలి, ఈ ABC ఏరియాని బై 4 చేయాలి. సో దీన్ని బై 4 చేశారనుకోండి 121 √3/16 వస్తుంది. సో మనకి 121 √3/16 అంటే ఏంటండి, ఆప్షన్ సి అనేది మనకి రిజల్ట్ మాట. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మరి. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేటప్పటికి కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ ఇచ్చారు. ఒక సిలిండర్ యొక్క కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చి, సో వాడు ఏమడుగుతున్నాడండి, ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ హైట్ అండ్ రేడియస్. మరలా సిలిండర్ గురించి మనకి ఎక్కువ ఇక్కడ డేటా ఉంది. సో సిలిండర్ యొక్క కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చి ఏం కాలిక్యులేట్ చేయమంటున్నారండి, హైట్ కి రేడియస్ కి ప్రొడక్ట్ కావాలంట. మరి సిలిండర్ యొక్క కర్వర్డ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములాకి వచ్చాం అనుకోండి, ఇక్కడ 2πRH. అయితే మనం ఎప్పుడైనా కూడా ఈ లేటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా గుర్తుపెట్టుకోవాలంటే బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్. బేస్ పెరిమీటర్ అంటే బేస్ సర్కిల్ కదా, సర్కిల్ పెరిమీటర్ 2πr × h అండి. ఇది కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా. దీని వాల్యూ మన దగ్గర ఉంది 880 = 2π. పై అంటే 22/7 r × h. వాడు అడిగింది ఏంటండి, ప్రొడక్ట్ ఆఫ్ హైట్ అండ్ రేడియస్. హైట్ కి రేడియస్ కి ప్రొడక్ట్ కాలిక్యులేట్ చేయమన్నాడు. సో అది కాలిక్యులేట్ చేయాలంటే హెచ్ఆర్ వాల్యూ కావాలి. సో 22 2s 44 కదా, 44 2s అండి 88 అంటే 20. హెచ్ ఈక్వల్ ఎంత అవుతుందండి, 7 ఇటు పట్టుకెళ్ళాం అనుకోండి, హెచ్ఆర్ కదా, r × h అండి. r × h వాల్యూ 720 ఎంత అండి, 140. అంటే ప్రొడక్ట్ ఆఫ్ రేడియస్ అండ్ హైట్ ఏదైతే ఉందో అది 140. సో డైరెక్ట్ గా ఆన్సర్ వచ్చేస్తుంది. అంతేగాని హైట్ ఎలా కాలిక్యులేట్ చేయాలి, రేడియస్ ఎలా కాలిక్యులేట్ చేయాలని ఆలోచించకూడదు. డైరెక్ట్ గా వాడు అడిగిన ఆన్సర్ గురించి ఆలోచిస్తే చాలు. ప్రొడక్ట్ ఆఫ్ హైట్ అండ్ రేడియస్ అంటే RH అక్కడ ఉంది. సో అదే మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో డైరెక్ట్ గా సింపుల్ గానే సాల్వ్ అయిపోయిందండి. నెక్స్ట్ వన్, ద ఏరియా ఆఫ్ ఏ సెక్టార్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 12 సెంటీమీటర్స్. సో మనకి ఏంటంటే ఒక సెక్టార్ యొక్క ఏరియా అడుగుతున్నాడు అండి. ద ఏరియా ఆఫ్ ఏ సెక్టార్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 12 సెంటీమీటర్స్ ఫార్మ్డ్ బై ఆర్క్ లెంత్ 7 సెంటీమీటర్స్. అంటే ఒక సెక్టార్ యొక్క ఏరియా కాలిక్యులేట్ చేయాలి. అంటే ఈ ఏరియా అనేది కాలిక్యులేట్ చేయాలండి. సెక్టార్ OAB ఏరియా కనుక్కోవాలి. ఈ ఆర్క్ లెంత్ ఇచ్చారు. ఆర్క్ లెంత్ అంటే ఏంటంటే AB యొక్క వాల్యూ 7 సెంటీమీటర్స్ అని ఇచ్చారు, రేడియస్ 12 అని ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే మనం ఈ సెక్టార్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్క్ లెంత్ ఉంది, రేడియస్ ఉంది. సో జనరల్ గా ఆర్క్ లెంత్ కి ఫార్ములా అండి θ/360 × 2πr. ఎందుకంటే సర్కంఫరెన్స్ లో ఒక పార్ట్ ఇది. సో ఈ వాల్యూ 7 అని ఉంది, θ/360 × 2π. రేడియస్ కూడా డైరెక్ట్ గా వేసేద్దామండి 12. సో దీన్ని ఎలా ఉంచుదామండి, మనం ఇప్పుడు ఏం కాలిక్యులేట్ చేయాలి, సెక్టార్ యొక్క ఏరియా కాలిక్యులేట్ చేయాలి. మరి సెక్టార్ ఏరియా ఫార్ములా ఏంటి, θ/360 × πr² అండి. సో ఇక్కడ ఈ పై ఒకటి θ/360 ఇక్కడ కూడా ఉంది కదండి, సేమ్ వాల్యూ. ఎప్పుడైనా ఈ కాలిక్యులేషన్స్ ఇలా సాల్వ్ చేయడం నేర్చుకోవాలి. సో θ/360 × π వాల్యూ ఏదైతే ఉందో దాని వాల్యూ ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దామండి. దాని వాల్యూ మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే 12 × 2 24 ఉంది కదా, దీన్ని అటు పట్టుకెళ్ళిపోతే 7/24.
సో ఈ 12 into 24 ని నేను అటు తీసుకెళ్ళానండి. అంటే θ/360 into π వాల్యూ డైరెక్ట్ గా మీరు ఏమని వేయొచ్చు 7/24 అని వేయొచ్చు అండి. ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 12 into 12 అండి. సో 12 2s 2 1s 2 6s 7 into 6 అంటే ఎంత అండి 42. చూడండి డైరెక్ట్ గా ఏరియా వచ్చేసింది. సో ఏరియా అనేది 42. ఆప్షన్ ఏ అనేది మనకి రిజల్ట్ మాట. చూడండి చాలా డిఫరెంట్ వే ఆఫ్ కాలిక్యులేషన్. మీరు ఎప్పుడు కూడా ప్రతిదీ సాల్వ్ చేసేయకూడదు. ఇక్కడ మనకి ఆర్క్ లెంత్ ఇచ్చారు θ/360 into 2πr అని. సో ఆర్క్ లెంత్ 7 అండి. సో ఇక్కడ ఆర్ కూడా సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇక్కడ θ/360 π అనే వాల్యూ ఏదైతే ఉందో దాని వాల్యూ నేను కాలిక్యులేట్ చేస్తున్నాను. ఈ 2 into 12 ఆపోజిట్ వెళ్తే 7/24. ఇప్పుడు ఏరియాలో కూడా ఆ పార్ట్ ఉందన్నమాట. ఆ పార్ట్ కి నేను డైరెక్ట్ గా దీన్ని రీప్లేస్ చేసేస్తున్నాను. అంతేకాని ఎక్కడ కాలిక్యులేట్ చేయట్లేదు. సో 7/24 into r స్క్వేర్ వేస్తాం మనకి రిజల్ట్ వచ్చేసిందండి. సో నెక్స్ట్ వన్ అండి. నెక్స్ట్ దానికి వచ్చేటప్పటికి వాడు ఏం కాలిక్యులేట్ చేయమంటున్నాడు, ఫైండ్ ద మెజర్ ఆఫ్ ది సెంట్రల్ యాంగిల్ ఆఫ్ ఎ సెక్టార్. ఒక సెక్టార్ యొక్క యాంగిల్ కాలిక్యులేట్ చేయాలంట. వాడు ఏరియా ఇచ్చాడండి. ఏరియా ఎంత ఇచ్చాడండి 16 π అని ఇచ్చారు. రేడియస్ ఇచ్చారు. రేడియస్ అనేది 8 ఉంది. ఏరియా అనేది 16 π ఉందండి. సెంట్రల్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏరియా ఇచ్చారు కాబట్టి డైరెక్ట్ గా మనం సెక్టార్ ఏరియా ఫార్ములా అండి θ/360 into πr². మనకి ఈ యాంగిల్ కావాలి. θ కాలిక్యులేట్ చేయాలండి. ఏరియా 16 π అలా వదిలేయండి. θ తెలియదు. సో 360 ఇంటూ పైన అలా వదిలేయండి. సింప్లిఫై చేయకండి ఎందుకంటే ఇక్కడ పై ఫామ్ లోనే ఉంది కాబట్టి. నెక్స్ట్ వన్ రేడియస్ 8² 8 into 8. చూడండి పై డైరెక్ట్ గా ఎలిమినేట్ అయిపోద్ది. 8 1s 8 2s 2 1s 2 4s 4 90s అండి. ఈ 90 అటు పట్టుకెళ్తే θ ఈక్వల్ టు 90 degrees. సో యాంగిల్ ఏదైతే ఉందో అది 90 degrees అండి. ఈ వీడియో మీకు కంప్లీట్ గా అర్థమైంది అనుకోండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. దీని మీద ఏంటంటే ముందు టాపిక్ చూసి చూడడానికి ట్రై చేయండి. అలాగే మీకు ఎక్కువగా ఏ టాపిక్ మీద అయితే బాగా ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయాలని అనిపిస్తుందో, ఏ టాపిక్ అయితే డిస్కస్ చేయాలని అనుకుంటున్నారో అది వీలుంటుంది కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ కి ఎవరికి అయితే ఆ టాపిక్ పర్టికులర్ గా కావాలనుకుంటున్నారో అదే మనం నెక్స్ట్ టాపిక్ కింద స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ.